బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును సార్. ఒక 3 monthsలో దాన్ని డబుల్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి ఐడియా వర్కౌట్ అవుతుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? రైట్ సార్, మంచి క్వశ్చన్. ఇవాళ మార్కెట్లో ఉన్న మేజర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇదే పీపుల్కి. అవును సార్, ఒక 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, 3 నెలల్లో రిటర్న్ డబుల్ అవుతుందా, 6 నెలల్లో డబుల్ అవుతుందా, 1 yearలో డబుల్ అవుతుందా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే తీసుకున్న మోడలు, టైం ఫ్రేము అండ్ దాని మీద మీకున్న నాలెడ్జ్, ఈ 3 ఫండమెంటల్స్ తెలిస్తేనే కొన్ని పాసిబుల్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మిరాకిల్స్ జరగవు. మిరాకిల్స్ అస్సలు జరగవు. ప్రతిదీ ప్రాక్టికల్ అండ్ పాసిబుల్. అలా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే అంత రిజల్ట్ వస్తుంది. అయితే మీరు అన్నట్టు 3 నెలల్లో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అని ఎవరైనా అడిగితే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటాను, డౌట్ లేకుండా. నాకు కావాలి అదే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, అంత సింపుల్గా జరగదండి. అలాంటివన్నీ అంత సింపుల్గా జరగవు. ఎవడైనా అలా చెప్పాడంటే అది క్లియర్ కట్ ఫ్రాడ్. అది డౌట్ ఏమీ లేదు. పోనీ ఒక 6 months to 1 year టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు కనుక కొంచెం డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తే కొన్నిట్లో పాసిబుల్ అవుతుంది. ఇంపాసిబుల్ అని కూడా కాదు. కన్స్ట్రక్టివ్గా మీరు ఎవ్రీడే ప్రొడక్టివ్గా మీరు వర్క్ చేసుకొని ఆ ఫోకస్ మీద, రిజల్ట్ మీద బాగా ఫోకస్గా వర్క్ చేస్తే అప్పుడు ఎటువంటిది పాసిబుల్. కానీ మరి 3 monthsలో 4 monthsలో ప్రపంచంలో ఎక్కడా జరగదండి. అంటే పాసిబులే, కానీ దానికి మీ హార్డ్ వర్క్, మీ డెడికేషను, మీ స్కిల్, మీ లక్ అన్నీ కలిసి రావాలి. ఏదో ఇలా అయినట్టు అయితే మాత్రం జరగదండి. 6 months to 1 year అనుకుంటా. ఓకే, 6 months to 1 year ఇది కొంచెం టెక్నికల్లీ పాసిబుల్. ఇవాళ చూడండి, మార్కెట్లో దేర్ విల్ బీ నెంబర్ ఆఫ్ సర్వీస్ మోడల్స్. ఈ సర్వీస్ మోడల్లో బాగా డిమాండ్ ఉన్నది ఒకటి ఐడెంటిఫై చేద్దాం. బాగా డిమాండ్ ఉన్నది సపోజ్ లెట్స్ ఏ చిల్డ్రన్ సైకాలజీ అనో, లేదు అంటే పేరెంట్ కౌన్సిలింగ్స్ అనో, వైఫ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ ఇష్యూస్ అనో, లేదంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అవనివ్వండి, యూట్యూబ్ సర్వీస్ అవనివ్వండి, లేదా ఓన్లీ కంటెంట్ రాయడం అవనివ్వండి, ఇటువంటిది ఏదైనా ఒక సర్వీస్ ఐడెంటిఫై చేసుకొని మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అనుకుందాం. ఈ పెట్టిన 10 lakhsకి ఇంకొక 10 lakhs కలిపి రావాలి. మీరు అన్న లెక్క ప్రకారం 6 months to 1 year లోపు 10కి ఇంకొక 10 రావాలి. అంటే ఎంత జర్న్ చేయాలి మనం? 20 lakh రూపీస్ కదా. ఇప్పుడు యావరేజ్గా మీ సర్వీస్ వాల్యూ ఒక 20,000 రూపాయలు ఉందనుకుందాం. అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి మీరు ఛార్జ్ చేసేదంతా 20,000 రూపీస్. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ వెబ్సైట్ కలిపి చేసేస్తాం. ఒక కస్టమర్కి మేము 20,000 ఛార్జ్ చేస్తాం అనుకుందాం. 20,000 into 100 వేస్తే 20 లక్షలు అయిపోయింది. అంటే ఒక 1 yearలో మీకు రావాల్సిన కస్టమర్స్ ఎంతమంది? 100 మంది. అంటే యావరేజ్గా నెలకి 10 మంది నుంచి 12 మంది కస్టమర్స్ వస్తే సరిపోతుంది. అంతే కదా సార్? ఇప్పుడు ఇది పాసిబులే కదా, మనం బ్రేక్ చేస్తే. సో ఒక మంత్కి 10 నుంచి 12 మంది కస్టమర్స్ వెబ్సైట్కి, డిజిటల్ మార్కెటింగ్కి మీ దగ్గరకు వస్తారు అనుకుంటే మీరు కనీసం 100-200 మందిని అప్రోచ్ అవ్వాలి. మీ ఇన్ అండ్ అరౌండ్లో ఎన్ని బిజినెస్లు ఉన్నాయి? చాలా బట్టల కొట్లు ఉన్నాయి, చాలా ఫోటో స్టూడియోస్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ స్టూడియోస్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా ఫుడ్ బిజినెస్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంతమందిలో ఎవ్రీ మంత్ ఒక 100-150 మందిని అప్రోచ్ అయితే అందులో 10% to 15 people ఎవ్రీ మంత్ మీ కస్టమర్స్ వచ్చారంటే ఇందాక మనం మాట్లాడుకున్న 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకొక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ తీయడం అంటే per yearly 20 lakh తీయడం పాసిబుల్ అవుతుంది. అయితే ఇందులో ప్రాఫిట్ ఎంత, ఎవ్రీ మంత్ మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, మీరు మార్కెటింగ్ మీద ఎంత పెట్టాలి, బ్రాండింగ్ మీద ఎంత పెట్టాలి, మీ సర్వీస్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది, నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా బాగా వచ్చినప్పుడే ఇది పాసిబుల్. ఫస్ట్ అవుట్లైన్ బిజినెస్ ఏంటి అనేది, సెకండ్ థింగ్ మీ స్కిల్ సెట్, అంటే మీకు అందులో ఏమొచ్చాయి, మూడోది మీ పర్ఫార్మెన్స్, అంటే ఎంత యాక్యురేట్గా మీరు వర్క్ చేసి ఇవ్వగలరు. ఈ టైం ఫ్రేమ్స్ అన్నీ కూడా మనం ఒక చిన్న టైం టేబుల్ లాగా, వర్క్ షీట్ లాగా కూర్చొని వర్కౌట్ చేస్తే ఈవెన్ జస్ట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ మోడల్ పెట్టి స్టార్ట్ చేయించవచ్చు. పాసిబిలిటీ ఉంది, బట్ దేర్ మెనీ థింగ్స్ టు బి కన్సిడర్డ్. సుధీర్ వర్మ గారు చెప్పినట్లు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అయితే ఇవాళ చాలామంది అంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ బిజినెస్ మ్యాన్ అడిగినా కూడా
డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఎవరైతే పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మినిమం గ్యారంటీ అయితే డెఫినెట్గా ఉంటుంది. రైట్ సార్. అదే నేను దగ్గరుండి కూడా చూస్తున్నాను. సో ఎవరికైనా సర్వీస్ సంబంధించి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సుధీర్ వర్మ గారి దగ్గర ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, పెట్టుబడి ఎంత ఉండాలి అనేటువంటి నాలెడ్జ్ కావాలనుకున్నా కూడా, అయితే దాంట్లో పర్ మంత్ ల్యాక్స్లో అర్న్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ల్యాక్స్, ఎందుకంటే స్కోప్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కైండ్ ఆఫ్ సర్వీస్ దాన్ని బట్టి అవుట్పుట్ చేసే వాళ్ళు ఉన్నారు. మినిమం 50,000 to 1 lakh పే చేస్తున్నారు. మనకు తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు. సాయి రమేష్ గారే ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ని కూడా తయారు చేశారు కాబట్టి జనరల్గా చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక అన్నట్లు సర్వీసెస్ కొన్ని చాలామంది ప్రొఫెషనల్స్ మన కంటి ముందు కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ ప్రొఫెషనల్స్కి ఉండేటువంటి డిమాండ్ ఇవాళ మామూలుగా లేదు. సైకలాజికల్ థెరపీస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హ్యూజ్ డిమాండ్ ఉంది. వాళ్ళు కూడా ల్యాక్స్లో ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి బిజినెస్ ఐడియా నిజంగా. బట్ వాళ్ళకి కన్స్ట్రక్టివ్ థాట్ తెలియదు. వాళ్ళకి ఎలా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, జనరల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ సేల్స్ జనరేట్ ఎలా చేయాలి, అటువంటి సర్వీసెస్. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. ఇవాళ ఏ బిజినెస్కైనా ఆ బేసిక్ మార్కెటింగ్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు, డిజిటల్ మార్కెటింగ్, బయట బోర్డు పెట్టలేదు, సిస్టమ్స్ కంప్యూటర్స్ అన్నీ పెట్టారు, 4 ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేశారు, మీరు రోజు బుద్ధిగా 10 గంటలకు వచ్చి 7 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే బిజినెస్ రాదు. మీ సర్వీస్ ఉందని మార్కెట్లో నలుగురికి తెలియాలి. మీ టార్గెట్ కస్టమర్ ఎవరు, డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరికి అవసరం అవుతుంది. వాళ్ళు మీరు ఇందాక విన్నట్టు ప్రొఫెషనల్స్, లాయర్సు, డాక్టర్సు, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు, ఇంజనీరింగ్లు, ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అవసరం ఉంటుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ వెబ్సైట్ అవసరం ఉంటుంది. ఇండివిజువల్ వాళ్ళ కంటెంట్ ప్రమోట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ యూట్యూబ్ అవసరం అవుతుంది. ముందు వీళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. సార్ ఇది మా కంపెనీ, ఇది మా సర్వీసు, మా వెబ్సైట్ ఇది, మా క్యాటలాగ్ ఇది, మా రేట్ ఎంత ఉంటుంది, మా డెమో ఎలా ఉంటుంది చూడండి అని చెప్పి ముందు వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కస్టమర్ మీకు అమౌంట్ పే చేస్తారు. సో మీ అంతటి మీరు పార్టిసిపేట్ చేయవలసింది చాలా ఎక్కువ అండి ప్రతి బిజినెస్లో. జస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసేస్తే బిజినెస్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు కొంచెం బయటకు వెళ్ళి ప్రొయాక్టివ్గా వర్కౌట్ చేయడం మొదలుపెడతారో పీపుల్ విల్ కమ్ టు యూ అండ్ థెల్ పే టు యూ. ఓకే. సో ఈ బ్రాండింగ్ మార్కెటింగ్ చేసుకోవాల్సింది ఎలా అంటే మన బిజినెస్ గురించి ప్రతి 10 మందికి చెప్తాం, ఓకే, బట్ అట్ ఏ టైం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే ఎలా ప్లాన్ చేస్తాం? రైట్. ఇవాళ ఉన్న సింపుల్ స్ట్రాటజీ, అట్ ఏ టైం తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్, ఈ 4ట్లో మీ ప్రెజెన్స్ ఉందనుకోండి, అంటే ముందు ప్యారలల్గా అదొక 50%, ఇదో 50% చేయాలి. బట్ లేదు మీకు మీ డిజిటల్ ప్రెజెన్స్ ద్వారానే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు అనుకుంటే మీరు అప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ పెద్దగా చేయవలసిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ వీడియో రిలీజ్ చేశారు సార్, చేస్తే 10 లక్షల మంది చూస్తారు, ఒక 5 లక్షల మంది చూస్తారు. ఈ 5 లక్షల మందిలో మీరు ఏదో ఒక బిజినెస్ ప్రోమో ఏదో కట్ చేసుకున్నారు, మా సర్వీస్ ఎలా ఉంటుందని. 5 లక్షల మందిలో నుంచి ఒక కస్టమర్ రాడా మీకు? అవును. అలాగా రోజుకు ఒక వీడియో లేదా వారంకి ఒక వీడియో పెడుతున్నారు అంటే నెలకు 5-6 కస్టమర్స్ వచ్చినట్టే కదా, అక్కడ మీ బిజినెస్ అవుతుంది కదా. సో డిజిటల్ ప్రెసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మీ కంటెంట్ బాగా వర్కౌట్ అవ్వాలి. ఇది వర్కౌట్ అయితే ఆఫ్లైన్ మార్కెటింగ్ మనం తగ్గించుకోవచ్చు. బట్ ఇనీషియల్గా 2 చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఇంటర్నెట్ ముందు కూర్చోరు, వాళ్ళని పర్సనల్గా అప్రోచ్ అయితేనే కొన్ని బిజినెస్లు వస్తాయి. అవును. సో 2 వర్కౌట్ చేస్తే రాదు. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. అంటే మీరు చెప్పిన దానికి కొంతమంది పెట్టుబడి పెట్టుకుని మరి 3 monthsలో కూడా రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సర్వీస్ ఏదైనా ఉంది అని అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా సరే ఒక 10 lakhs లేదంటే 5 lakhs పెట్టి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ కనుక బిజినెస్ పెడితే, అది కూడా మీరు ఇందాక చెప్పినట్లు యూట్యూబ్, గూగుల్ యాడ్స్, దాంతోపాటు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేసుకొని నా సర్వీస్ నేను ఇది అందిస్తున్నాను అని అంటే డెఫినెట్గా ఆ టైప్ నుంచి చాయిసెస్ ఉంటాయి. 3 monthsలో కూడా దాన్ని డబుల్ చేసుకోవచ్చు. స్కోప్ ఉంది. మనం ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి బిజినెస్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు మీకు అది అవగాహనలోకి రావాలి అని అంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. సుధీర్ వర్మ గారే ఇస్తారు మీకు కావాలనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఐడియాస్. ఎనివేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్. చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్తో పాటు ఆన్లైన్ క్లాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు సార్ ఈ మంత్ April 27, 28 ఆఫ్లైన్ హైదరాబాద్లోనే 2 days బిజినెస్ వర్క్షాప్ అండ్ స్టార్టప్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు బిజినెస్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి తెలుసుకుందాం. మనం స్టార్ట్ చేయబోయే ముందు లక్షల రూపాయలు నష్టపోయేదానికన్నా ఒక 5,000, 10,000 పెట్టుకుంటే సబ్జెక్ట్ తెలుస్తుంది. ఈ గైడ్లైన్స్ మనకి ఏడాదంతా పనికి వస్తుంది అనుకుని ఎవరైనా సరే ఈ వర్క్షాప్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ కావాలంటే కమింగ్ వీక్
కనెక్ట్ చేస్తాం. ఆ డేట్స్ అవి చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీం అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. అయితే ఎందుకు మెంటరింగ్, ఎందుకు లెర్నింగ్ అంటే సింపుల్. చూడండి, మిమ్మల్ని ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చి డైరెక్ట్గా గ్రౌండ్లో దించితే మీరు బ్యాటింగ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? వికెట్ పడిపోకుండా. ఫ్లూక్లో కొట్టడం అంతే. ఫ్లూక్ సార్, బిజినెస్లో ఫ్లూక్ అనేది ఇంపాసిబుల్ సార్. అవును, చాలా రేర్ అది. అది ఒక్కసారి అవుతుంది, అస్తమానం జరగదు. బట్ మీరు డైలీ కొంత ప్రాక్టీస్ చేసి 1 hour 1.5 hour బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసి క్రికెట్ ఆడితే గ్రౌండ్లో మీ పెర్ఫార్మెన్స్ వేరేగా ఉంటుంది. బిజినెస్ కూడా అంతే. కొన్ని ఫండమెంటల్స్ ఒక 30 or 50 ముందు అసలు ఏంటి అన్న ఫండమెంటల్స్ తెలుసుకుంటే మీరు ముందు వెళ్ళబోయేటప్పుడు బిజినెస్ క్లియర్గా ఉంటుంది. అది ఏది తెలియకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను పెట్టేస్తా, లేదా లోన్ తీసుకొచ్చి వ్యాపారం చేసేస్తా, సేల్స్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏ మోడల్ కూడా క్లిక్ అవుతుంది. సో బేసిక్ ట్రైనింగ్ ఏ బిజినెస్ పర్సన్కైనా, కొత్తగా స్టార్ట్ చేయబోయే వాళ్ళకైనా, ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైనా మీకు తెలియని ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. అవి తెలుసుకోవడం చాలా మంచిది. అందుకోసమే ఎవ్రీ మంత్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు. 27th 28th ఏప్రిల్ ఉంటుంది. ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందండి సార్? వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటి, వాళ్ళకి లోన్స్ ఏమైనా అవసరం అవుతాయా, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరం అవుతాయా, వేరే వాళ్ళతో జాయింట్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఉన్న బిజినెస్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ప్రతి స్టెప్లో, ఎందుకంటే ఇది కేస్ టు కేస్ వేరియబుల్గా ఉంటుంది, ఏ ఇద్దరికి ఒక ఫార్ములా పనికిరాదు. అలా వాళ్ళ మోడల్ని బట్టి మనం ఒక అనాలిసిస్కి వచ్చి ఏ సర్వీస్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే దాన్ని మనం ఒక రూట్ మ్యాప్ కింద డిజైన్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా వాళ్ళ బిజినెస్కి మనం 100% సపోర్ట్ చేయొచ్చు. ఓకే, సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఇది బ్రాండింగ్, సేల్స్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది మీరు కొలాబరేట్ కూడా వెళ్ళే అవకాశం ఉండేలాగా, అంటే ఆ సర్వీసెస్ కూడా సుధీర్ వర్మ గారి దగ్గర ఉంటుంది, అంతే కదా సార్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి కావాల్సినటువంటిది ఒకవేళ వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి సార్. సింపుల్ పాయింట్లో చెప్దాం, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఏవీ తెలియవు, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం, పని వాళ్ళు చేస్తే సరిపోద్ది. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేలాగా చూసుకుంటారు. సో ఈ ఏప్రిల్ 27th 28th క్లాస్కి అటెండ్ అయ్యి దాని తర్వాత కూడా మీకు సర్వీసెస్ కావాలనుకుంటే ఆ విధంగా కూడా మీకు అవకాశం ఉంది, మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే క్లాస్కి బుక్ చేసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోండి. అండ్ లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.